క్రీడలు యువత వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని స్థానిక కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సహనశీలతతో పాటు జట్టు భావన కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జాతీయ క్రీడా వారోత్సవాలు 2026 సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మేకల అభినవ స్టేడియంలో వివిధ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడల ప్రాముఖ్యతను తెలియచేయడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ క్రీడా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ క్రీడలు యువత వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సహనశీలతతో పాటు జట్టు భావన కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి అక్బర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు అందించేందుకు యువజన మరియు క్రీడల శాఖ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. జాతీయ క్రీడా వారోత్సవాల్లో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ సందర్భంగా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎండి ఇమాం కరీం మాట్లాడుతూ క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. క్రీడల ద్వారా యువతకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచే విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శంభులింగం, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు, కోచ్లు యావార్, పవన్ తదితరులు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా మైదానం యువ క్రీడాకారుల సందడితో కళకళ్లాడింది. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, మరో కార్పొరేటర్ ఖలీల్, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమాం కరీం, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శంభులింగం, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు, కోచ్లు యావార్, పవన్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మరియు క్రీడా వారోత్సవాల ద్వారా జిల్లాలలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసి యువ క్రీడాకారులకు కొత్త అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.